సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారు కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి యొక్క ఆలయం, కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆలయం చుట్టూ మనము చేసే ప్రదక్షిణ యొక్క గొప్పదనాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక కథేంతో విందామండి. పూర్వము హిమాలయ పర్వతాలలో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీనగరానికి వచ్చి చేరేది. అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకునేది. ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ అనేది చేసేది. అలా చాలా కాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. ఇతర పక్షుల్లాగా మరణానంతరం కూడా నరకయాతనలేవి పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది. 2 కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది. ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగ శిశువుగా చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. ఇంకా రాజకుమారుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన కళ్ళెదుట ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలు కూడా అందుకున్నాడు. వీటన్నిటితో పాటు ఆ రాజకుమారుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆ నోట ప్రజలందరికీ కూడా చేరాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తిగా ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకి ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్ళి నమస్కరించి పూజించి అతిథి సత్కారాలను చేసి ఉచితాసనాలను కూడా సమర్పించి సత్కరించాడు. యోగక్షేమ పరామర్శలయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు. ప్రదక్షిణ ఫలితమే. అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు క్రతువులు కూడా ఏమీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్ళీ చెప్పసాగాడు. గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని, ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి 2 కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ, నమస్కారాలు ఎంతో విలువైనవి. కాశీనగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది. కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా విశ్వనాథ అన్నపూర్ణ మందిరంలో ప్రదక్షిణం చేయండి.
కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికే వెళ్తుందన్నది నమ్మకం. కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగు బంగారం లాంటి వారు అని వారాహి అమ్మవారు చాలా చక్కటి కథ రూపంలో మనకి చాలా మంచి సందేశాన్ని మనకి ఈరోజు అందించారండి. అంటే ఏ అమ్మవారి గుడైనా సరే, ఏ దేవుడి గుడైనా సరే మనం ప్రదక్షిణము చేయటము వలన చాలా మంచి అనేది కలుగుతుందండి. అలా ప్రతినిత్యము ప్రతిరోజు మనకి కాశీలో భద్రాచలము ఇలాగ పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణలు చేసే వారందరి జీవితంలో ఎంతో గొప్ప గొప్ప మార్పులు సంభవిస్తాయనటంలో సందేహం లేదండి. వాళ్ళల్లో చాలామంది చాలా గొప్ప స్థాయికి కూడా వెళ్ళిన వారు ఉన్నారు. కనుకనే కాశీలో అమ్మవారంతా, కాశీలోనే మన వారాహి అమ్మవారి గుడి కూడా ఉంది. అక్కడే అమ్మవారు రాత్రి దేవతగా పూజలు అందుకుంటున్నారండి. కాబట్టి ఆ కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. మీ యొక్క ప్రతి కోరిక కూడా అమ్మవారు నెరవేరుస్తారండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.